బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి 2023 వరకు కూడా బీజేపీ ప్రతి ఏటా సెప్టెంబర్ 17న ఒక డిమాండ్ చేసేసారు, మీరు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించండి అని చెప్పి. సో మరి ఎంఐఎం మెప్పు కోసమో వాళ్ళతో ఉన్న సాన్నిహిత్యం పోగొట్టుకోవడం ఇష్టం లేకనో వాట్ ఎవర్ ఏదైనా కానీ తెలంగాణ కేసీఆర్ గవర్నమెంట్ ఎప్పుడు అధికారికంగా నిర్వహించాల. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది సార్, అధికారికంగా నిర్వహించాలి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అని చెప్పేసి. వ్యూహం ఏంటి? మీరు చెప్పేది తప్పది. ఎప్పుడు లాస్ట్ ఇయర్ చేశారు అధికారికంగానే. లాస్ట్ ఇయర్ అధికారికంగానే నేషనల్ యూనిటీ డే, జాతీయ సమైక్యతా దినంగా సెప్టెంబర్ 15 జరిపారు. ఈవెన్ ఎంఐఎం కూడా జరిపింది. రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా ఎంఐఎం కూడా దాని జాతీయ సమైక్యతా దినంగా నిర్వహించింది లాస్ట్ ఇయర్ మాత్రమే. మీరు అంతకుముందు నిజమది మీరు అసలు సెప్టెంబర్ 17 ఏంటి హిస్టరీలో, భారతదేశ తెలంగాణ చరిత్రలో, హైదరాబాద్ చరిత్రలో దాని ప్రాధాన్యత మనకు అర్థం కావాలి. ఇప్పుడు హైదరాబాద్ స్టేట్ అంటే కేవలం తెలంగాణే కాదు, ఇట్ ఇంక్లూడ్స్ సమ్ పార్ట్స్ ఆఫ్ కర్ణాటక అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ మహారాష్ట్ర. ఇది హైదరాబాద్ స్టేట్గా నైజాం పాలనలో ఉండే. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. సో వారికి స్వాతంత్రం వచ్చిన భారతదేశ ప్రజలందరికీ స్వాతంత్రం వచ్చింది, కానీ తెలంగాణ గడ్డపైన హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు స్వాతంత్రం రాలే. త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసుకోవడం అవకాశం రాలే. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్లో భాగమైంది. అంటే హైదరాబాద్ రాష్ట్రం తెలంగాణ బిడ్డలు సగర్వంగా భారతీయులుగా అధికారికంగా, ఎమోషనల్గా ఎప్పుడైనా భారతీయులే, కానీ అధికారికంగా భారతదేశంలో భాగమైన రోజు కనుక ఏ దేశభక్తియుత తెలంగాణ బిడ్డకైనా సెప్టెంబర్ 17 చారిత్రక దినం. మన ఈ గొప్ప దేశంలో భాగమయ్యాం, ఇంతకన్నా ఆనందం ఏముంటుందండి? ఇంతటి భారతదేశం మనం గర్వించదగ్గ భారతదేశం నా జన్మభూమి అని గర్వంగా చెప్పుకునే భారతీయులు ఎవరైనా తెలంగాణ గడ్డపైన ఆనందంగా గడుపుకుంటారు కదా. అందువల్ల సెప్టెంబర్ 17 ఇట్స్ ద డే ఆఫ్ ఇంటగ్రేషన్ ఆఫ్ హైదరాబాద్ ఇంటూ ఇండియన్ యూనియన్. హైదరాబాదు సంస్థానము భారతదేశంలో విలీనమైన రోజు. అన్ఫార్చునేట్లీ దీన్ని జరపడానికి ముస్లింలతో లింక్ చేసి ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్, అంటే విలీన దినోత్సవాన్ని జరిపితే ముస్లింలు బాధపడతారు. ముస్లింలు ఎందుకు బాధపడతారంటే వాళ్ళకేం సంబంధం? రాజు ముస్లిం రాజు కావచ్చు, ప్రజలు హిందువులు కావచ్చు. ఆ మాటకైతే నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన ముస్లింలు లేరా? షోయబుల్లా ఖాన్ చేతులు నరికేశారు కదా రజాకర్లు, నిజాంకు వ్యతిరేకంగా రాసినందుకు. అంతకుముందు బెదిరించారు కూడా నిన్ను నరికేస్తామని, అయినా కూడా భయపడకుండా రాశాడు కదా. షోయబుల్లా ఖాన్ ముస్లిం కాదా? సో మీకు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన మగ్దూమ్ మొయినుద్దీన్ ఆయన ముస్లిం కదా? ఇలా చాలామంది ముస్లింలు ఉన్నారే. సో అలాంటప్పుడు ఈవెన్ భూస్వాములు, హిందూ భూస్వాములంతా నైజాంకు మద్దతే కదా. అంటే అక్కడ హిందూ భూస్వాములు నిజాంకు మద్దతుగా ఉన్నవారు ఉన్నారు, నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన ముస్లింలు ఉన్నారు. కానీ అన్ఫార్చునేట్లీ ఎంఐఎం ప్రభావం వల్లనో ఒక రాంగ్ నెరేటివ్తో విలీన దినోత్సవాన్ని జరిపితే ఎక్కడ ముస్లిం ఓడిపోతుందో అని బీఆర్ఎస్ జరపలేదు. అది బీఆర్ఎస్ చేసిన రాజకీయ నేరం. అది బీజేపీకి ఆయుధమైంది. బీజేపీ దాన్ని ఉపయోగించుకుంటూ చూడు, ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాల కొరకు, ముస్లిం బుజ్జగింపు రాజకీయాల కొరకు హైదరాబాద్ చరిత్రలో ఉన్న ఈ గొప్ప దినాన్ని జరుపుకోవడం లేదు అని బీజేపీ మొదలుపెట్టింది. అక్కడ వరకు కరెక్ట్. కానీ బీజేపీ ఏం చేసింది, దానికి దీన్ని విమోచన దినం అంటే ముస్లిం రాజు నుంచి హిందూ ప్రజలకు విమోచన కలిగిన దినము అని పోరాడింది. అక్కడ ఆ రోజు తెలంగాణ చరిత్ర ఎవరినైనా అడగండి, నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రామాలకు వెళ్ళి ఇప్పుడైనా అడగండి, చెప్తారు. అసలు అది హిందూ ముస్లిం పోరాటమే కాదు, అది పోరాటం భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా, రాచరికానికి వ్యతిరేకంగా, రాచరికపు ప్రైవేట్ కిరాయి సైన్యాలైన రజాకర్లకు వ్యతిరేకంగా పేద తెలంగాణ బిడ్డలు తిరగబడ్డారు. బాంచందొర, కాల్మక్తా అన్న పేద రైతాంగం తుపాకీ బట్టి నిజామును గడగడలాడించిన రోజు. ఒక సాధారణ మహిళైన చాకలి ఐలమ్మ ఎత్తిన ఆయుధానికి నిజాం సంస్థానమే గడగడలాడింది. అది ఒక దొడ్డి కొమరయ్య అమరుడైన నేపథ్యం చూసాం. అందుకే బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో వస్తావు కొడుక నైజాము సర్కరోడా చుట్టుముట్టు సూర్యపేట నటనడమా నల్లగొండ
గోల్కొండ కిలా కింద నీ గోరి కడతాం కొడుకో నైజాము సర్కరోడా అని తెలంగాణ ప్రజలు పాడుకున్న పాట కదా అది. దాన్ని ఏదో హిందూ ముస్లిం ఇష్యూగా మార్చి అదొక భూమి కొరకు, భుక్తి కొరకు, వెట్టి నుంచి విముక్తి కొరకు జరిగిన ఒక మహత్తర పోరాటం అది. ఆ పోరాటాన్ని హిందూ ముస్లిం స్ట్రగుల్గా మార్చి బీజేపీ దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయాలని చూస్తుంది. బీఆర్ఎస్ లాంటి పార్టీలు అనుసరించినటువంటి ఒక రాజకీయ వైఖరి బీజేపీకి ఆయుధమైంది. వాస్తవంగా మీరు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న నాయకులు ఎవరైనా బీజేపీలో ఉన్నారా నాకు లెక్కలు తీయండి. లెట్ బీజేపీ టెల్ ఇంకో మా పార్టీలో మొదటి నుంచి ఇంకో తెలంగాణ సాయుధ పోరాట నాయకుడినా 4 ఏళ్ళుగా మా పార్టీలో ఉన్నాడని చూపెట్టమని ఒక్కరి పేరు. తెలంగాణ సాయుధ పోరాట నాయకత్వం వహించిన వాళ్ళు ఎవరు? మీకు రావి నారాయణ రెడ్డి, జవహర్లాల్ నెహ్రూ కన్నా మొదటి లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ ఎక్కువ వచ్చింది. నెహ్రూను మించిన మెజారిటీ సాధించిన కమ్యూనిస్టు యోధులు భీమిరెడ్డి నరసింహారెడ్డి, ఆయన సిపిఎం ఎంపీగా అనేక సార్లు ఉన్నాడు. మల్లు స్వరాజ్యం తుంగతుర్తి సిపిఎం ఎమ్మెల్యేగా ఉన్నాడు. చనిపోయేంత వరకు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు బద్దం ఎల్లారెడ్డి. సో వీళ్ళంతా మా కమ్యూనిస్ట్ నేతలుగానే ఉన్నారు కదా. కొంతమంది పార్టీ మారచ్చు, సిహెచ్ రాజేశ్వరరావు లాంటి వాళ్ళు తర్వాత వేరే పార్టీలకు వెళ్ళొచ్చు. బట్ స్టిల్ బీజేపీలో మాత్రం వెళ్ళలేరు. సో బీజేపీలో మాత్రం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో, రజాకర్ల వ్యతిరేక ఉద్యమంలో, నిజాం వ్యతిరేక పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన ఒక్క నాయకుడు లేడు. ఆ రోజు నిజాంకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. స్టేట్ కాంగ్రెస్ పోరాడింది. ఈవెన్ ఆర్య సమాజ్ పోరాడింది. ఆర్య సమాజ్ కూడా రోల్ ఉంది రజాకర్ వ్యతిరేక పోరాటంలో. కానీ అసలు బీజేపీకి కానీ ఆర్ఎస్ఎస్ కానీ రోల్ లేదు. ఇది ఫ్యాక్ట్ ఆఫ్ హిస్టరీ కదా. సో దీన్ని హిందూ ముస్లిం పోరాటంగా మార్చి దీన్ని ఒక మతపరమైన అంశంగా ప్రజెంట్ చేసి, ఎందుకంటే 50 ఏళ్ల కిందటి చరిత్ర కదా, 70 ఏళ్ల కింద చరిత్ర కదా, ఈ తరానికి తెలియదు కనుక మేము రజాకర్ ఫైల్స్ అని సినిమాలు తీసి దాన్ని ఇంకో రూపంలో చూపెడదామనే ప్రయత్నం జరుగుతుంది. అన్ఫార్చునేట్లీ ఆ ప్రయత్నం నమ్మేవాళ్ళు ఉండవచ్చు. కానీ నల్లగొండ తెలంగాణ గ్రామాలకు వెళ్ళండి, తెలంగాణలో మీరు చెట్టును అడిగినా, పుట్టను అడిగినా, ఆకును అడిగినా, పిట్టను అడిగినా చెప్తుంది ఈ కథ. అంత పాపులర్ తెలంగాణలో. ఇదేమి వాళ్ళు ఏ రాజకీయ పార్టీ నుండి ఆ జరిగిన పోరాటం గురించి చెప్పరా? జాగలైలమ్మ ఎక్కడ పనిచేసింది? దొడ్డి కొమ్మరి ఆర్ఎస్ఎస్లో పనిచేశారా? జాగలైలమ్మ ఆర్ఎస్ఎస్లో పనిచేసిందా? మీకు బందగి ఆర్ఎస్ఎస్లో పనిచేశాడా? మీకు వీళ్ళంతా ఎవరితో యాదగిరి ఎక్కడ పనిచేశాడు? సో ఇవన్నీ వీళ్ళ చరిత్ర ఇప్పటికి కూడా మనం వాళ్ళ గురించే కదా. నినగామన్న రేవంత్ రెడ్డి ఏమన్నాడు? చాగలైలమ్మ విగ్రహం పెడతామన్నాడు కదా. చాగలైలమ్మ ఎక్కడ పోరాడింది? ఏ పార్టీ తరఫున, ఏ ప్రజా ఉద్యమంలో పాల్గొన్నది? ఈ చరిత్ర తెలిసిందే కదా అందరికీ. సో అందువల్ల దాన్ని సెప్టెంబర్ 17 విమోచనా దినం పేరిట హిందూ ముస్లిం ఇష్యూగా హైదరాబాద్ హిస్టరీని ఆ పోరాటంలో భాగస్వాములు కానివారు ప్రచారం చేయడం అనేది ఇట్ ఇస్ తెలంగాణ చరిత్రకు అన్యాయం చేయడం కదా.